స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు టీడీపీ పార్టీ కార్యాలయంకు ఘనంగా నివాళులర్పించారు. నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రి పొంగూరు నారాయణ, టీడీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అద్బుల్ అజీజ్, కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గిరిధర్ రెడ్డి, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి వర్ధంతి, వారికి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఎన్టీ రామారావు గారు నిమ్మకూరులో జన్మించడం, ఒక సాధారణ కుటుంబంలో. తర్వాత ఆయన చదువంతా కృష్ణా జిల్లాలో కంప్లీట్ చేయటం, ఆ తర్వాత వారు సబ్ రిజిస్ట్రార్గా జాయిన్ అయ్యి వెంటనే దాన్ని రిజైన్ చేశారు. ఎందుకు రిజైన్ చేశారంటే ఆయన కాలేజీలో స్కూల్లో చదివేటప్పుడే నాటకాల మీద ఎక్కువ మక్కువ ఉండేది. దాంతో రిజైన్ చేసి ఆయన ఒక చిన్న పోలీసు కానిస్టేబుల్ వేషంతో మొదలుపెట్టి ఆ తర్వాత దాదాపు 300 పైగా చిత్రాల్లో నటించారు. 1-2 కాదు, 3 తెలుగే కాదు, తమిళ్, హిందీలో కూడా 3 భాషల్లో నటించిన వ్యక్తి. అంతేకాకుండా అన్ని రకాల వేషాలు, ఒకటనేది కాదు. ఈరోజు రాముడన్నా కృష్ణుడన్నా ఫస్ట్ గుర్తొచ్చేది ప్రతి ఒక్కరికి ఎన్టీ రామారావు గారే. అదేవిధంగా రాజకీయ రంగంలో ఏ విధంగా అయితే ఎంటర్ అయ్యారో మీకు అందరికీ తెలుసు. 60 ఏట రాజకీయ రంగంలో ఎంటర్ అయింది కూడా ఎందుకంటే ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని, వాటిలన్నింటినీ అధిగమించాలని, ప్రతి ఒక్కరి యొక్క ఆర్థిక స్థితి పెంచాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయంలో ఎంటర్ అయ్యారు. అంతేకాకుండా అప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే ఈ రాష్ట్రంలో కంబైన్డ్ స్టేట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలంటే, ఎమ్మెల్యే టికెట్ కావాలంటే, లేదా మినిస్టర్ కావాలన్నా, సీఎం కావాలన్నా సీల్డ్ కవర్లో ఢిల్లీ నుంచి వచ్చే సీల్డ్ కవర్, ఆ సీల్డ్ కవర్లో ఎవరి పేరైతే వచ్చేదో వాళ్ళే మాత్రమే రాజకీయాల్లో ఉండేవాళ్ళు. అంటే తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని కోసంగా రాజకీయాల్లోకి రావటం, పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే ఆయన ప్రభుత్వాన్ని స్థాపించడం జరిగింది. చేసిన తర్వాత పేదలు, నిరుపేదల కోసంగా ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు, 1-2 కాదు, అసలు సంక్షేమం అంటేనే ప్రారంభించింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆ రోజు కూడు గుడ్డ నీడ అనే నిదానంతో ఆయన ₹2 కేజీ, ₹2 బియ్యం కానీ, లేదా జనతా వస్త్రాలు కానీ, తర్వాత ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలా, పక్కా ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో ఇల్లు పేదలకు ఇవ్వటం స్టార్ట్ చేసింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా మహిళలకి ఆస్తిలో సగం హక్కు ఇచ్చేసింది ఆయన. అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా రిజర్వేషన్స్ తీసుకొచ్చిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీని తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన ఆశయాలతో ఈరోజు ముందుకు తీసుకుపోతున్నారు. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది. వచ్చిన తర్వాత కూడా ఎన్టీ రామారావు గారు ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ యొక్క ఆశయాలు నెరవేరేటట్టుగా పరిపాలన సాగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు. ఈ రాష్ట్ర రాజకీయాల్లో, మరి దేశ రాజకీయాల్లో పెను మార్పు తీసుకువచ్చిన మహనీయుడు. ఆయన యొక్క వర్ధంతి ఈరోజు రాష్ట్రం మొత్తం ఘనంగా ప్రతి ఒక్కరు కానీ నివాళులు అర్పించుకుంటున్నారు. అందులో భాగంగా ఈరోజు తెలుగుదేశం జిల్లా పార్టీ కార్యాలయంలో కానీ ముఖ్య నాయకులతో మాజీ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఈరోజు మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎన్టీ రామారావు గారు సిల్వర్ స్క్రీన్ హీరోయే కాదు,
పేద బడుగు బలహీన వర్గాలకి హీరో. ఈ దేశంలోనే మొట్టమొదటిసారి రోటీ కపడా ఔర్ మకాన్, కూడు గుడ్డ నీడ అనే ఒక మానవులందరికీ అది హక్కు, హ్యూమన్ డిగ్నిటీ, మనిషి జన్మ తీసుకున్న దానికి ఒక ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రతి ఒక్క మనిషికి కనీస వసతులు ఏర్పాటు చేయాలనేది. అందులో భాగంగానే ఆ రోజుల్లో తాటాకు ఇల్లులు ఉండేదాన్ని అన్నీ పక్కా ఇల్లులు చేసిన మహనీయుడు. బియ్యం 2 రూపాయలకి బియ్యం మనందరికీ తెలుసు. ఈరోజు కానీ ఆయన తెచ్చిన ఆ సంస్కృతిని ఎవరు వచ్చినా కానీ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు బడుగు బలహీన వర్గాలకి రాజకీయాల్లో ఈరోజు ముందు వచ్చారంటే దానికి పునాది ఎన్టీ రామారావు గారు. ఈ తెలుగుదేశం పార్టీ ఒక పటిష్టమైన పునాది కలిగిన పార్టీ, ఏ కులానికో మతానికో సంబంధించిన పార్టీ కాదు. పేదలు బడుగు బలహీన వర్గాల యొక్క కష్టం ఉండే పార్టీ ఇది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి నిన్ననే ప్రజలందరికీ పెద్ద పండుగ అయింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇంకో 3 నెలల తర్వాత పెద్ద పండుగ రాబోతుంది. అదే ఎన్టీ రామారావు గారి ఆశయాలు నెరవేరబోయే ప్రభుత్వం రాబోతుంది. అదే తెలుగుదేశం ప్రభుత్వం. ప్రజలందరి ఆశీర్వాదాలు చంద్రబాబు నాయుడు గారికి నిండుగా మీరు ఇవ్వాలని ఈరోజు కోరుకుంటూ, మరోసారి నెల్లూరు జిల్లా ప్రజలకందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను.